జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే మన సైన్యానికి ఎందుకు అంత ఇష్టమో తెలిసిన? ఓరే పిచ్చోడా, ఒక సైన్యానికి ఇంద్రనైనా భారతదేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమేనని చెప్పి మీరు కూడా అనొచ్చు. వాస్తవమే, నేను కూడా ఒప్పుకుంటా. కేవలం మన భారతీయులకు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా మంది నరేంద్ర మోడీ గారికి అభిమానులు ఉన్నారు. అవునా కాదా? సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా మన దేశ సైన్యానికి సరైన సంబంధాలు ఉండేటి కాదు. దీనికి కారణాలు అయితే చాలానే ఉన్నాయి. సరే, దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చెప్తా. ఓకేనా? సైన్యానికి స్వేచ్ఛ ఉండకపోవడం అంటే, ఇప్పుడు ఇట్లా చైనా వాళ్ళు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకవేళ వాళ్ళు ఏదైనా కవింపు చర్యలు దిగి వాళ్ళు ఏదైనా కాల్పులు జరిపినారనుకో, మన వాళ్ళు ఎంతసేపటికి తప్పించుకుంటా ఉండాలా, ఇంకా ఏదంటే ఊరికైనా ఏదో డ్రామా చేస్తూ ఉండాలి. కానీ వీళ్ళు తిరిగి కాల్పులు జరిపినారనుకో, మన వాళ్ళు కనుక ఎవరు కాల్చమన్నారు, ఇక్కడ కాల్పులు విరమణ ఒప్పందం ఉన్నది కదా, నువ్వు దాన్ని తూట్లు పొడుస్తావా, ఏమనుకోండావు, రేపు ఎవరు సమాధానం చెప్పాలని చెప్పేసి మన దేశ సైన్యం మీద ఎగురుతూ ఉంటారు. అంటే వాళ్ళేమో తప్పులు చేయొచ్చు, ఎవరు మన శత్రు దేశాల వాళ్ళు, మన వాళ్ళు మాత్రం అన్నీ మూసుకొని గమనం ఉండాలి. ఈ విధంగా అంతా కూడా జరుగుతుంది. అదే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారా, మీరు మాకు బుల్లెట్లకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ వతల నుంచి ఒక్క బుల్లెట్ వచ్చే ఈ వతల వేల బుల్లెట్లు పంపించండి, ఎవరు అడ్డం వచ్చారో చూద్దాం అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పడ్డాడు నరేంద్ర మోడీ గారు. అది తేడా ఏంది, అది తేడా. అదే విధంగా ఈ యూపీఏ హయాంలో, అదే స్వామి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సైన్యం దగ్గర సరైన ఆయుధాలు ఉండేటి కాదు. చెప్పాలంటే మన సైన్యం దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో పోలిస్తే తీవ్రవాదుల దగ్గర ఉండే ఆయుధాలు, అదేవిధంగా మన శత్రు దేశాల దగ్గర ఉండే ఆయుధాలు అంతెందుకే ఆ స్వామి, ఆఖరికి మన దేశంలో అంతర్గతంగా మనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి నక్సలైట్ల దగ్గర కూడా అత్యాధునికమైనటువంటి ఆయుధాలన్నీ కూడా ఉన్నాయి. కానీ మన వాళ్ళకి మాత్రం సరైన ఆయుధాలు కూడా లేవు. చెప్పాలంటే ప్రతి దానికి విదేశాల మీద ఆధారపడాలా, దాంట్లో కూడా కమిషన్లు దొబ్బుతూ ఉండాలా. ఈ విధంగా జరుగుతోంది. అదేవిధంగా ఈ సైన్యానికి అంతటా కూడా అరాకొరా వస్తువులు, చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. మరి ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఏదో మరీ ముఖ్యమైనది, అత్యవసరమైంది ప్రస్తుతానికి మన దగ్గర లేనిది తప్పనిచ్చి వీలైనంత వరకు మన దేశంలోనే మేక్ ఇన్ ఇండియా ద్వారానో లేకపోతే ఆత్మనిర్భర్ ద్వారానో మన దేశంలోనే స్వదేశీయంగా తయారు చేస్తున్నారు. మన దేశంలో స్వదేశీయంగా రక్షణ రంగ సంస్థలను పెంచి పోషిస్తున్నారు, వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు. అవునా కాదా చెప్పండి? అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయితే ప్రతి దానికి కూడా బయట దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి, ప్రతి దానికి కూడా. సరే, ఇకపోతే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, 1962లో చైనాతో జరిగినటువంటి యుద్ధ సమయంలో సైనికులకు ఆయుధాలు, సరైన ఆహారం కూడా వాళ్ళకి అందల. పాపం వాళ్ళు సరిహద్దుల్లో ఆయుధాలు లేక, తినడానికి ఆహారం లేక వాళ్ళు పడిన బాధలు, ఇబ్బందులు అయితే ఇంక వర్ణాతీతం. సాక్షాత్తు అప్పటి భారత రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా యుద్ధానికి సన్నద్ధం అవడంలో, సైన్యానికి సపర్యలు చేయడంలో, వాళ్ళకి సరైన ఆయుధాలు అందించడంలో నెహ్రూ, ఎవరో అప్పటి ప్రధాని అయినటువంటి ఈ నెహ్రూ నిర్లక్ష్యం వహించాడంటూ విమర్శించడం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన విషయం. అర్థమవుతుందా? నెహ్రూ చేతగానితనం మూలంగానే మన దేశానికి చెందినటువంటి వేల కిలోమీటర్ల భూభాగాన్ని అంతా కూడా మనం కోల్పోవాల్సి వచ్చింది. కేవలం వీళ్ళ చేతగానితనం, వీళ్ళ అసమర్థత మూలంగానే. వీళ్ళేమో ఆ బయట దేశాల్లో టైం అని చెప్పి శిఖరాలు దొబ్బుతా ఉంటే, పెత్తనాలు దొబ్బుతా ఉంటే, ఇక్కడ జరిగే కాడికి డ్యామేజ్ అంతా కూడా మనకు జరిగిపోతానే ఉన్నది. ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, ఆ సమయంలోనే మన దేశం నుంచి ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళు దొబ్బేసింది పాకిస్తాన్ వాళ్ళు, అదే విధంగా చైనా వాళ్ళు దొబ్బే కాడి వాళ్ళు దొబ్బేశారు. ఇదంతా ఎట్ట జరిగింది? వీళ్ళ శాతకాంతనం మూలంగానే. ఇకపోతే 1971లో తూర్పు పాకిస్తాన్, అంటే ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ ఉన్నది కదా, దీన్ని అప్పుడు తూర్పు పాకిస్తాన్ అంటా ఉన్నారనమాట. ఈ బంగ్లాదేశ్ కోసం, అంటే ఈ బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం జరిగినటువంటి యుద్ధంలో పశ్చిమ పాకిస్తాన్, అంటే ప్రస్తుతం ఉండేటటువంటి పాకిస్తాన్ సైన్యం 93,000 మంది సైనికులతో మన భారత సైన్యం ముందు లొంగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు తెలిసిన? ప్రస్తుతం ఏదైతే బంగ్లాదేశ్ ఉన్నదో వాళ్ళని రాచి రంపాన పెడతా ఉన్నారు. ఉండే తలకే ఈ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మన భారత ప్రభుత్వం సాయం కోరింది. నాయనా కాళ్ళు పట్టుకొని, ప్రభు మమ్మల్ని కాపాడండి, మా స్వాతంత్రం ఇప్పించండి, మమ్మల్ని మేము బతకలేకున్నాము, వాళ్ళు మమ్మల్ని చంపుతున్నారు, మా ఆడబిడ్డలు ఎత్తుకొని పోతున్నారు, మా ఆడబిడ్డలు రేప్ చేస్తున్నారు, మా ఆస్తులు దోచుకుంటున్నారు, మా ఇళ్ళని లూటీ చేస్తున్నారు. ఈ విధంగా జరుగుతుంది. కనీసం మా కంటి మీద కునుకు కూడా లేదు, మాకు స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ప్రసాదించడం చెప్పేసి ఈ బంగ్లాదేశ్ గాళ్ళు నీతిమాల కుక్కలు మన కాళ్ళు పట్టుకుని ఊగులాడితే, మనల్ని అడుక్కుంటే, అప్పుడు మనం ఈ బంగ్లాదేశ్ తరఫున నిలబడి వాళ్ళకు సపోర్ట్గా పాకిస్తాన్తో యుద్ధం చేసి పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్కు స్వాతంత్రం తెచ్చిపెట్టాం. ఈ క్రమంలో ఏంటంటే ఈ బంగ్లాదేశ్ భూభాగంలో ఉన్నటువంటి పాకిస్తాన్ సైనికులు 93,000 మంది
మన దేశ సైన్యం ముందు లొంగిపోయినారు. ఇది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద లొంగుబాటు. అర్థమవుతుందా? ప్రపంచ చరిత్రలోనే ఇది 2వ అతిపెద్ద లొంగుబాటు అనమాట. ఈ స్థాయిలో మరెక్కడా కూడా సైనికులు లొంగిపోయిన దాఖలాలు అయితే లేవు. అర్థమవుతుందా? ఆ సమయంలో మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ మనం ఏది చెబితే అది వినేది, ఏది చెప్తే అది చేసేది. అయినప్పటికీ మనం ఈ పాకిస్తాన్ అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోలేకపోయినాం. 93,000 మంది సైన్యం మన దగ్గర ఉన్నది. మూసుకుని హే కూర్చోవాయ్ అంటే కూర్చుని, హే లైరా బాడుకో అంటే లేచిండు. అవునా కాదా? కానీ ఏమి చేయలేకపోయినాం. వాళ్ళు దొబ్బేసిన మన భూభాగాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోలేకపోయినాం అంటే దాన్ని ఏమంటారు? చేతగాంతనం అంటారా? అసమర్థత అంటారా? ఏమంటారంటారు? దాన్ని ఏమంటారు? మనం చేసిన సహాయాన్ని అనువుగా మలుచుకొని ఇప్పుడు ఈ సిలిగురి కారిడార్ అంటారు, అదే అసామి చికెన్ నెక్ అని కూడా అంటారు. ఆ చికెన్ నెక్ ప్రాంతాన్ని విస్తరించుకోగలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా విస్తరించుకోలేకపోయింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. అర్థమవుతుందా? అంటే బంగ్లాదేశ్ నుంచి మనం ఏం చేసుకోలేకపోయినామో పాకిస్తాన్ మనం ఏం చేయలేకపోయినాం. ఎవరైతే 93,000 మంది సైన్యం పాకిస్తాన్ సైన్యం మనకు సిక్కినారో వాళ్ళకు బిర్యానీలు పెట్టి ఏమా ఇంటర్లో సాగనప్పినారు మళ్ళా పాకిస్తాన్కి. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పేదా, అదే విధంగా పాకిస్తాన్ సైన్యము మనకు 93,000 మంది చిక్కితే మన భారత సైన్యం దాదాపుగా 3,000 మంది పాకిస్తాన్ వాళ్ళకి చిక్కినారు. కనీసం నువ్వు 93,000 మందిని నువ్వు రిలీజ్ చేస్తున్నావే, సరే ఆ అవతల 3,000 మంది మా వాళ్ళు ఉన్నారు వాళ్ళని వదిలిపెట్టని చెప్పి నోటి మాటకు ఒక మాట అయినా చెప్పాలి కదా. లే ఆ 3,000 మందిని అట్టే వదిలేసినారు. ఇంకేం చెప్పాలా? పైగా ఈవిడిని ఈ కాంగ్రెస్ పార్టీ అభిమానులంతా కూడా అపర కాళికాదేవితో పోల్చడం ఇక్కడ కోసం మేరకు. ఇంకేం మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్నో మరెన్నో. ఒక్కొక్క దారుణ గురించి చెప్పుకుంటా పోతే ఎంత సమయం పడుతుందో కూడా తెలీదు. అంత గొప్ప పార్టీ, అంత గొప్ప నాయకత్వం. ఎవరు ఆ నెహ్రూ కావచ్చు, ఆ ఇందిరాగాంధీ కావచ్చు, ఆ రాజీవ్ గాంధీ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ఈ మౌన ప్రధాని ఎవరు ఉన్నాడు కదా ఆయన సోనియా గాంధీ వెనక కూర్చొని మన్మోహన్ సింగ్ను ముందు పెట్టి ఆడిపిస్తా ఉన్నారా వీళ్ళు కావచ్చు. వీళ్ళ మామూలు కాదు, వీళ్ళ పాలన మాటలు కలిగి కాదు, ఆ మాదిరిగా ఉన్నది. అయితే మరి నరేంద్ర మోడీ గారంటే సైన్యానికి ఎందుకు అంత ఇష్టం, అభిమానం, గౌరవం? సింపుల్గా ఒక 2 ముక్కల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అనేది మీకు అంతా కూడా తెలుసు. ఎప్పటికప్పుడు ఏ వార్త వచ్చినా కూడా మీకు నేను చెప్పే ప్రయత్నమే చేస్తున్నా. కానీ 2 ముక్కల్లో మళ్ళీ చెప్తా. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకు సంక్రాంతి పండుగ అయితే ప్రధానమైంది. మనం ఏం చేస్తాం? మనం ఎక్కడున్నా ఆడున్నా కూడా సంక్రాంతి పండుగ వచ్చినప్పటికీ మనం వెళ్ళకపోతాం. అవునా కదా? మన కుటుంబ సభ్యులతో కలిసి మన పండుగ జరుపుకుంటాం. కానీ ఇప్పుడు మన తెలుగు వాళ్ళకు, తెలుగు ప్రజలకు సంక్రాంతి ఎంత ఇంపార్టెంట్ పండుగ. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే దీపావళి చాలా అంటే చాలా ఘనంగా జరుపుకుంటారు అనమాట. వాళ్ళు దీపావళి పండుగ రోజు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా సరిహద్దుల దగ్గరికి పోయి సైన్యంతో కలిసి దీపావళి పండుగలు జరుపుకుంటారు. అది నరేంద్ర మోడీ గారు అంటే ఈ దేశం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో, ఈ దేశం కోసం ఎవరైతే తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే గోడలాగా అడ్డు పెట్టే మన దేశాన్ని కాపాడుతున్నారో వాళ్ళతో కలిసి ఆయన పండుగ చేసుకుంటాడు. అర్థమవుతుందా? ఎన్ని సందర్భాల్లో మనం చూడాలి, ఎన్ని సందర్భాల్లో. ఇప్పుడు నేను ఇంకొక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అప్పుడు ఏది సర్జికల్ స్ట్రైక్ సమయంలో ఎయిర్ స్ట్రైక్స్ చేశాం కదా, అభినందన్ పొరపాటు ఏంటంటే ఈ పాకిస్తాన్కి చిక్కినాడు. ఒక్క అభినందన్ కోసం యావత్తు పాకిస్తాన్ దేశాన్ని ఒకడు నరేంద్ర మోడీ కాదంటారా? అవునంటారా? అంటాలే. మరి ఆయన ఎందుకు ఇష్టపడదు? సైన్యం ప్రపంచమే ఇష్టపడుతుంది నరేంద్ర మోడీ గారిని. మరి మన దేశ సైన్యం ఎందుకు ఇష్టపడదు అంటాలే. సరే, గతంలో జరిగినటువంటి ఇంకొక సంఘటన గురించి కూడా ఇక్కడ ప్రస్తావిస్తా. లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ ఈయన వచ్చేసి కర్ణాటక వాసి అనమాట. ఈయన ఒక సైనికుడు. సియాచిన్లో మంచు కింద 6 రోజుల పాటు చిక్కుకొని కొన ఊపిరితో సజీవంగా ఉన్నట్టు మోడీ దృష్టికి అయితే వచ్చింది. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. వెంటనే ఆ సైనికుడి ఆరోగ్య స్థితి గురించి ఆర్మీ చీఫ్కు ఫోన్ చేసి అడిగినారు నరేంద్ర మోడీ గారు. ఆ సైనికుడిని ఢిల్లీకి తీసుకొచ్చారని చెప్పి తెలుసుకున్నటువంటి మన నరేంద్ర మోడీ గారు వెంటనే ప్రత్యేక భద్రత తన కాన్వాయ్ల కోసం ఏ మాత్రం కూడా ఎదురు చూడకుండా అక్కడ ఉన్నటువంటి ఒక సాధారణ సెక్రటరీ కారులో హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోయినాడు. నో సైరెన్స్, నో ప్రోటోకాల్, ఏమిలా. వైద్యులతో మాట్లాడినారు, హాస్పిటల్కి వెళ్ళి సైనికుడు కుటుంబంతో మాట్లాడినారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తారని చెప్పేసి కుటుంబ సభ్యులకు వాగ్దానం చేశారు. ప్రోటోకాల్ సైతం ఏ మాత్రం పట్టించుకోకుండా భారతమాత ప్రియ పుత్రుడైనటువంటి ధైర్యమైన సైనికుడిని చూడడానికి పరిగెత్తినటువంటి ఒక ప్రధానమంత్రి గురించి భారత సైన్యం గర్వంగా ఫీల్ అయింది. గర్వంగా ఫీల్ అయింది. దేశాన్ని ప్రాణకన్నా మిన్నగా ప్రేమించే వ్యక్తి, దేశ సైన్యాన్ని గౌరవించే తమ ప్రియతమ ప్రధాని కోసం భారత సైన్యం దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఆ రోజే డిసైడ్ అయిపోయింది. అది విషయం. అందుకు మనకెంత ఇష్టమో, మనకెంత ప్రాణమో నరేంద్ర మోడీ గారంటే
మన సైన్యానికి అంతకంటే ఎక్కువ ఇష్టం. అర్థమైందా? అది మన నరేంద్ర మోడీ గారి యొక్క దేశభక్తి, ఆయనకున్న చిత్తశుద్ధి, ఆయనకున్న కమిట్మెంట్. అది విషయం. ఏమంటారా? నా మాటలతో మీరు ఏకీభవిస్తారా? నచ్చిందా మీకు ఈ న్యూస్? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ను ఖచ్చితంగా మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.